మహబూబ్నగర్ డిస్టిక్ దెడ్చల్ల సిగ్నల్ గడ్డ పైన నుంచెల్లి నా జర్నీ అయితే కొనసాగుతుంది. కల్వకుర్తి రోడ్లో శ్రీ మీనాంబరం టెంపుల్ కాడికి వెళ్దామని చెప్పేసి నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కరాటే మాస్టర్ మల్లేష్. నా యూట్యూబ్ ఛానల్ ఏ రకంగా ఉంటుందంటే కష్టపడే వాళ్ళను గుర్తించి వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పడ్డ కష్టాలు నా యూట్యూబ్ ఛానల్ నుంచి తెలియజేద్దామని నా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి మాలాంటి వాళ్ళకు, కష్టపడే వాళ్ళను కూడా గుర్తించి మీ ముందుకు తీసుకొస్తున్నా. కాబట్టి మా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. మహబూబ్నగర్ డిస్టిక్ దెడ్చల్ల మండలము ఇక్కడ మీనాంబరం టెంపుల్ కాడికి అయితే మేమైతే రావడం జరిగింది. పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఇక్కడ మీనాంబరం శివాలయం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు మీకు చూపెట్టే ప్రయత్నం అయితే అయ్యగారితో మాట్లాడి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు కూడా మీకు పూర్తిగా తెలియాలంటే ఖచ్చితంగా మా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. नंदीश्वर भगवान की जय, श्री गणेश महाराज की जय, श्री सुब्रमण्य स्वामी महाराज की जय, श्री महामंगलगौरी माता की जय, गंगापुर लक्ष्मी चंद्रकेश्वर स्वामी की जय, नमः पार्वती शंभो शंकर सांब शिव सदा हर हर हर. ఓం నమస్కారం అయ్యగారు. అయ్యగారు మీది ఎక్కడ మా సొంతం మహబూబ్ నగర్ జిల్లా సొంత గ్రామం అన్వాడ. అన్వాడ గ్రామానికి చెందిన వ్యక్తిని. నా పేరు రంగాచార్య. నేను గతంలో విశ్వనాథ సాయిబాబులో 25 సంవత్సరాలు అర్చకులు ప్రస్తుతం 5వ సంవత్సరం నడుస్తుంది. అయితే ఈ పరిశీలన సంవత్సరాలు ఆలయం ముఖ్యంగా స్థల పురాణం ఏంటంటే ఎదురుగా ఉన్నది దుందిబి నది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నలమహారాజా అనే చక్రవర్తి, వారి భార్య పేరు శ్రీమతి నరదమైంది. శని ప్రభావం చేత ఆ నలమహారాజు యుద్ధం చేశాడు. యుద్ధంలో ఓడిపోయి, జూదంలో ఓడిపోయి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతాన్ని వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబి నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నరదమయంతి గారికి పోవడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి అండలో వండే క్రమంలో, బాగా ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశం అంత ఎత్తుకు ఎగిరి దుందిబీన నిలబడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయింది. కాబట్టి మీనము అనగా చేప, అంబరము అనగా ఆకాశం. కాబట్టి క్షేత్రానికి మీనాంబరం అని స్థలపడాలి. అయ్యగారు ఇక్కడ ఎక్కువ శాతం పబ్లిక్ వచ్చేది ఏ టైంలో వస్తుంటారు? బ్రహ్మోత్సవాలు కానీ ఇక్కడ ఎట్లా జరుగుతుంటాయి? వారం వారం ఏమన్నా స్పెషల్ ఏమన్నా ఉంటుందా ఇక్కడ? ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటలకు అన్ని గ్రామ ప్రజలు వస్తారు. అన్ని ఊర్లలో భక్తులందరూ, ఈ మారుమూల గ్రామ ప్రజలు భక్తులు అందరూ వస్తుంటారు. ఇక్కడ ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటలకు రుద్రాభిషేకము, అలంకరణ, తర్వాత షోడశ పూజా కార్యక్రమాలు, మరి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. వారి చేతనే అష్టోత్తర, మరి ఆచమనము, సంకల్పము, అష్టోత్తరము, షోడశ పూజ కార్యక్రమాల తర్వాత వారిని మరి దక్షిణ వాయిద్యంతో తీసుకొని వెళ్ళి వారి చేతిని నైవేద్యాన్ని తెప్పించి వారి చేతిని మరి నైవేద్యాలు చేయించి వారి చేతిని ఆరతి ఇక్కడ స్వామికి ఇప్పించడం జరుగుతుంది. తర్వాత మంత్రపుష్పము, తర్వాత ప్రదక్షిణలు, తర్వాత మహదాశీర్వచనం, మరి ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత మరి భోజన కార్యక్రమం, ఆ తర్వాత ఇక్కడ భజన కార్యక్రమం 10 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి వరకు ప్రతి సోమవారం భజన కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కానీ పల్లకి సేవ కానీ అప్పుడు ఏ టైంలో జరుగుతుంది? సామాన్యంగా పల్లకి సేవ ప్రతి నెల అమావాస్య రేపంగా చతుర్దశి నాడు మాస శివరాత్రిని పురస్కరించుకొని సాయంత్రము 6 గంటల నుండి
8:30 వరకు అభిషేకం ఉంటుంది. మరి పల్లకి అలంకరణ, ఆ పల్లకి సేవ కార్యక్రమం ప్రత్యేకంగా మాస శివరాత్రి నాడు ఇక్కడ ఆలయ ప్రాంగణం చుట్టూ మరి ప్రదక్షిణ అలంకరింపబడి శివ హరి ఖడ్గ భజనలతో, నామాలతో, హరినామ స్మరణలతో ఈ ఆలయం అంతా మారుమ్రోగుతూ పల్లకి సేవ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా పల్లకి సేవ కార్యక్రమము, అన్నదానము, మరి భజనలు అత్యంత కోలాటాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. నమస్తే అన్న, మీది ఎక్కడన్నా? మీది మరి గంగాపురం. గంగాపురమా? ఏం పేరన్నా మీ పేరు? నరసింహ. నరసింహ. ఇక్కడ మీరు ఇక్కడ సేవ అంటే దేవుని సేవ చేసుకుంటారు? దేవుని సేవ అంటే ఎట్లా వారంలో ఒకసారి వస్తారా లేకపోతే? వారం ప్రతి సోమవారము మధ్యాహ్నం 1 గంటకు వస్తాను. తర్వాత నాకు ఇంటికాడ ఏం పని లేకపోయినా స్వామిని దర్శించుకొని వచ్చిన భక్తులకు ఏదో నా సాధ్యమైనంత వరకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వామి ఆయన మంచిగా చూస్తుంది. కాబట్టి అంటే మీరంతా చాలా మంది ఉంటారా లేకపోతే మీరు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మేము చాలా మంది ఉంటాం. సేవకు నేను ఒకరు, నా తర్వాత కమిటీ మెంబర్ పర్వతాలు, చైర్మన్ గోపాల్ గారు, మరి కొత్తపల్లి యాదయ్య గారు, అదేవిధంగా మన మాజీ సర్పంచ్ నరసింహరావు గారు, మేనేజర్ గారు, పూజారి, మేమంతా ఇదంతా టీం తోటి. ఒకప్పుడు అయితే మేము చాలా రోజుల అయితే వచ్చినాము ఇక్కడ, కానీ ఒకప్పుడు గుడి వేరే. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ఈ గుడి కాడికి వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ చూస్తుంటే ఎవరు అందరికి ఈ రకంగా చేసింది. ఒకప్పుడు వేరే రకంగా ఉండే గుడి ఒక టీం లాగా వచ్చి ఈ రకంగా ఎవరో చేస్తున్నట్టు అని చెప్పేసి దీని గురించి తెలుసుకుందామని ఇక్కడ రావడం అయితే జరిగిందన్న. దీనికి సంబంధించిన ఎట్లా ఉంటుంది మీ టీం వర్క్ కానీ ఇక్కడ పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ఎట్లా ఉంటుంది? పబ్లిక్ వచ్చిన కంపల్సరీ మా టీం అంతా కలిసి మేమందరం యాదయ్య గారు, గోపాల్ గారు, పర్వతాల్ గారు, నేను ప్లస్ అయ్య గారు అని అందరం టీం బట్టి గతంలో ఇసుక ట్రాక్టర్లు మొత్తం గుడిని నాశనం చేయాలని ఉంది. మేమంతా టీం తయారైన తర్వాత ఇసుక ట్రాక్టర్లు బంద్ చేయడం జరిగింది. అప్పటి నుంచి డెవలప్మెంట్ బాగా స్వామి గారు మాకు అందరికీ కనిపిస్తున్నారు. మేము అక్కడి నుంచి మంచిగా ఇంకో విషయం ఏంటంటే 2000 ముందు ఈ గుడి దాదాపు 100 సంవత్సరాలు నిరాధారణ పోయింది. నిరాధారణ అంటే ఇక్కడ మీరు అక్కడ టీవీ తీసుకునే మెట్లు ఉన్నాయి కదా, అక్కడ 13 మెట్లు, తర్వాత అక్కడ గుండం, పంచలింగాలు, నవగ్రహాలు ఇవన్నీ ఉండేవి. ఈ ఎదురుతో దుందిబి నది ఉంది కదా, ఈ దుందిబి నది చాలా చారిత్రక నేపథ్యం నది. తర్వాత ఆ నది దాదాపు 40 ఏళ్ళల్లో ఒక లక్షలాది ఇసుక టిప్పర్లు 60 కోట్ల లారీల ఇసుక హైదరాబాద్ మహానగరానికి తరలింపబడింది. ఇక్కడ నుంచి ఇసుక పోయింది. 150 చెట్లు, మీనాంబరంలో దొరికిన చెట్లు లేదు, అన్ని రావి చెట్లు, తర్వాత ఉసిరి చెట్లు, మామిడి చెట్లు, చింత చెట్లు, మరి ఇక్కడ పెద్ద జమ్మి చెట్లు, ఈ ట్యాంక్ పక్కన 150 రకాల చెట్లు. ఆ చెట్లన్నీ కొంతమంది ఆగడాల వల్ల మరి వారి గురేది, కొంతమంది ఆగడాల వల్ల వృక్ష సంపద కరువైపోయింది. ఇటు చూస్తే చెట్లు పోయింది. తర్వాత ముందల 40 ఏళ్ళ 80 నుంచి దాదాపు ఇప్పటి వరకు పోతూనే ఉంటుంది. అంటే ఇసుక పోయింది, చెట్లు పోయింది. దీనికి ఉన్న భూములు ఎలాంటి భూములు ఏడ ఉన్నా అన్యాక్రాంతం అయిపోయింది. దీనికి సంపద అనేది ఏది లేదు. 2017లో ఒక కమిటీ ఈ విధంగా నిరాదరణ గురై ఇసుక దోడుకుంటూ ఇక్కడ వరకు ఈ పక్కలో ఉన్న మంటపం పక్క వరకు 30 ఫీట్ల లోతు గుంత ఇసుక తోడుకుంటూ కొంతమంది ఆగడాలు, ఇసుక మాఫియా వాళ్ళంతా ఇసుక తోడుకుంటూ వచ్చారు. అప్పుడు ఇక్కడ సిరివేరు శ్రీనివాస రెడ్డి అని, మరి బైరంపల్లి గోపాల్, కొత్తపల్లి యాదయ్య గారు, మరి వీళ్ళంతా మరి ఈ గుట్టకాడపల్లి పర్వతాలు, ఈ విధంగా ఊరికి 2 చొప్పున దాదాపు 30 ఊర్లు అంటే 60 మంది సభ్యులు కమిటీ ఏర్పడడం జరిగింది. కమిటీ ఏర్పడి మరి అకౌంట్ గురించి జవాబుదారితనంగా మన ఆ కమిటీ 2017లో ఏర్పడి 2017ని పెద్దరేవల్లి వాస్తవ్యులు ఒక పెద్ద రథం చేయించడం జరిగింది 2017. అప్పుడే కమిటీ ఏర్పడు. ఆ తర్వాత 2018లో ఇంకా అక్కడి నుంచి 2018 నుంచి ఇక ఒక్కొక్క సంవత్సరం ఇంత ఎగ్జిక్యూటివ్ బాడీ డెవలప్మెంట్ కార్యనిర్వాహక సభ్యులు డెవలప్మెంట్ చేస్తూ వచ్చారు. దీని చైర్మన్ ట్రస్ట్ బోర్డు మెంబర్ అంటే చైర్మన్ బి గోపాల్, ఆయన చైర్మన్. మరి ఆ యొక్క కోశాధికారి అంటే మన జనరల్ సెక్రటరీ ఇక్కడ యాదయ్య గారు, మరి ట్రెజరర్ మరి ఇక్కడ ఆయన పర్వతాల్ గారు,
మరి ఈ విధంగా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా నలుగురు, ఈ నలుగురే 6 సినిమా దాకా ఈ నలుగురే పట్టుబట్టి అక్కడ నుంచి విడిచి ఊరిపోవడం జరిగింది. అక్కడ నుంచి రాయి తెచ్చి దాదాపు ముందు మంటపం ఉంది కలెక్షన్, అక్కడ ఒక 30 ఫీట్లు మంటపం కింది నుంచి రాయి కడుతూ అక్కడ 600 లారీలు, దాదాపు 600 టిప్పర్లు మొరం, తర్వాత 6 లక్షల డీజిల్కి అయ్యి అక్కడ ఆ దాన్ని ఎత్తు రాళ్ళు కడుతూ ఆ ఎడ్జి పెంచింది. తర్వాత అక్కడ నుంచి ఇక్కడ నంది దగ్గర దాదాపు ఒక 30 ఫీట్లు, ఇప్పుడు మీరు నిలబడే దగ్గర ఒక 40 ఫీట్లు, లోపల 45 ఫీట్లు, అంటే ఇంచుమించు ఒక 40 ఆ నది లోతుకు ఇక్కడ మీరు నిలబడడానికి 40 ఫీట్ల ఎత్తులో ఉన్నది. అంటే ఆ రాయి తెచ్చి ఇక్కడ అంతా ఎత్తు చేసి లేవల్ చేసేసి ఎత్తు చేసి దీని నిర్మాణం చేస్తే ఆ విధంగా అంచెలంచెలుగా మొట్టమొదట ఈ యొక్క ఆలయంకు అక్కడ జడ్చల్ల వాస్తవ్యులు గుబ్బవాడు శేఖరయ్య వాళ్ళని అక్కడ ద్వయస్తంభం చేయడం జరిగింది. ఆ ద్వయస్తంభం అయిన తర్వాత నంది ఇక్కడ స్వామి ఉన్నాడు, ఈయన శిష్యుడు బాలేగడ నంది ఇక్కడ స్వామి ఉన్నాడు, శివుడు, నంది వాహనం లేదు, నంది వాహనం ఇక్కడ పల్లెగడ్డ, గురువు ఇక్కడ శిష్యుడు అక్కడ, కాబట్టి రాజున్నాడు కానీ మంత్రి లేడు అన్నట్టుగా మరి ఇక్కడ ఈ గోపాల్ సహకారంతో ట్రస్ట్ బోర్డు సహకారంతో మరి ఈశ్వరయ్య ఒక ఆయన పెద్ద మనిషి ఆయన ఒక ఐడియాతో మరి ఫస్ట్ లో నంది పెట్టడం జరిగింది. ఆ నంది పెట్టిన తర్వాత అప్పుడు ఆశ్చర్యపడ్డారు. ద్వయస్తంభం పెట్టినప్పుడు నిర్మించినప్పుడు 50% దీనికి శక్తి వచ్చింది. ఈ యొక్క నంది ఏర్పరిచిన తర్వాత 80% దీనికి బలం వచ్చేసి ఆ తర్వాత ఇక శిఖరం, ఆ తర్వాత ఈ మంటపం మీద స్లాబ్ వేయడం, శిఖరం కట్టడం, ఆ తర్వాత ముందు ఆ ముఖమండపం, నంది మీద ముఖమండపం, ఆ వెల్జాల్ వాస్తవ్యులు అక్కడ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కృష్ణయ్య అని దత్తుశెట్ అని వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వచ్చి అక్కడ ఈ నంది మంటపం, అది నంది మంటపం మీద ముఖమండపం, ఈ విధంగా మరి అక్కడ విడిది రూములు, తర్వాత అక్కడ బాత్రూమ్లు అవన్నీ, తర్వాత రోడ్ వేయడం, తర్వాత ఆర్చ్ కట్టడం, చుట్టుముడు చింత చెట్లకు కట్టలు కట్టడం, గోశాల కట్టడం, ఈ విధంగా అంచెలంచెలుగా అంటే ఇంతింతై వడ్డు ఇంతై దానింతై నభోగిది పోయినంతై చంద్రునికి అంతై దురుని పోయినంతై మార్వాడి పోయినంతై తోయిద మండలాక్రమ కలంతై ప్రభారసు పోయినంతై బ్రహ్మాండంతో సమర్థి దినదినాభివృద్ధి చెందుతూ దాదాపు ఒక 4 ఏళ్లల్లా ఇప్పుడు పూర్తి రూపురేఖ ఫస్ట్ ఇక్కడికి ఉండే ఈ నంది వెనుక అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ చేస్తూ పోయారు. తర్వాత ఆ కాలక్షేపం ముందు ఆ తర్వాత కాలక్షేపం కొంత అక్కడికి, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి, ఈ విధంగా ముందు భాగము ఏడ్చు ఆ నదిని కొంచెం పెంచుతూ మొరం కొడుతూ రాళ్ళు కొడుతూ ఆ నదిని కొంచెం స్థలం చేసుకుంటూ అక్కడ మళ్ళీ ఇక్కడ ఉప విగ్రహాలు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించింది, వినాయకుడి, సుబ్రహ్మణ్య స్వామి, మరి గౌరీ మాతలు, తర్వాత ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, వెనుక నాగులు, మరి ఇక్కడ ట్యాంకు, పెద్ద ట్యాంకు, ఈ విధంగా అన్ని ఒకటొకటి అంచెలంచెలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంచెలంచెలుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యుల ద్వారా పరమాత్మ వాళ్ళని ఎన్నుకొని దీన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఒక 4 మనుషులు కలిసి ఇదంతా చేస్తున్న ఒక టీం లాగా అని చెప్పేసి అనుకున్నాం. ఆ 4 మనుషులే ఒక దేవుడే పంపించిన అనుకోని ఇంత 400 మంది 400 మందిగా చేయాలని ఎంతో మంది అంతకుముందు ఉన్నారు, కానీ అందరూ ఇలా వచ్చి స్వామికి ఇంత అభిషేకం చేసుకున్నారు, అర్చన చేసుకున్నారు, మామూలుగా పూజలు చేసుకొని పోయింది, కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోండి. అంటే పరమాత్మ పూర్తి చివరి దశలో నేనున్నా అని వాళ్ళ ద్వారా ఆయన మళ్ళీ ఒక పారి ఇక్కడ నేనున్నా అని నిరూపించుకోండి వాళ్ళ ద్వారా. ఇంకొకటి దాతలు కూడా అలాంటి వాళ్ళతో పెద్ద పెద్ద దాతలు వాళ్ళ సహాయ సహకారం చేత ఇది ముఖ్యంగా దాతలు చాలా గొప్ప. ఆ దాతల సహకారంతో ఇది యుద్ధ ప్రాతిపాదికన అకౌంటబిలిటీ జవాబుదారితనంగా తక్కువ టైంలో ఎన్నో దేవాలయ ధర్మాలయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాల కంటే ఎక్కువ అభివృద్ధి చెందింది. అది అంటే భక్తులు ఒక 6 నెలలకు వస్తే 2 నెలలకు 3 నెలలకు అరే ఇది ఎప్పుడు పోయినసారి ఇది లేకుండే ఈసారి ఇది కొత్తగా అయింది, ఇది ఎప్పుడు వచ్చింది అంటే సంవత్సరంకు మినిమం గా 30-40 లక్షల డెవలప్మెంట్ వీళ్ళు చేస్తూ పోతున్నారు. ఇప్పటికి నేను కూడా బట్టి దాదాపు 4 ఏళ్ళు సంవత్సరం కింద అక్కడ అంటే దాతల సహకారంతో ఇప్పటి వరకు ఈ కార్యవర్గము ఈ అభివృద్ధి నమూనాలు రూపురేఖలు సంతరించుకుంది. ఇప్పటికి దాతలు ఎవరైనా చేస్తుంటారు? దాతలు వస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. అంటే వాళ్ళు కొంతమంది దాతల సహకారంతో ఇంతవరకు అభివృద్ధి అయింది. ఇంకా ఇప్పుడు బయట ఎకనామిక్ క్రైసిస్ ఉంది,
రాజకీయంలో కూడా డబ్బు లేదు, బయట బిజినెస్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు. ఇప్పుడు దాతలు తక్కువైంది. మళ్ళా కొంచెం ఏది గాలి వీచినా, ఏది రియల్ ఎస్టేట్ పెరిగినా, పొలిటికల్ రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నా, కొంతమందికి అనుకోని పరిస్థితులు మొక్కులు వాళ్ళకు చెల్లుబాటు అయినా, లేదా కొంతమంది సంతానం ఇచ్చినా, కొంతమంది విదేశం మీద వాళ్ళు వచ్చినా, కొంతమంది వ్యాపారస్తులు, ఈ విధంగా ఎవరికి అనుకోని పనులు వాళ్ళు అయినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళే వచ్చి వాళ్ళే భావప్రకటన చేస్తున్నారు. అంటే మాకు ఇక్కడ వచ్చినాము, గుడి అట్లా ఉంటే ఇట్లా ఉన్నాము, అప్పుడు అట్లా ఉంటే ఇది ఇట్లా అయింది అంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి సాయం చేస్తున్నారు. వాళ్ళు సాయం చేస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ టీం ఉంటుంది కదా, ఆ టీం అంటే ఇప్పుడు అంటే అన్నప్రసాదం చేస్తున్నారు. అన్నప్రసాదం అంటే భక్తులతోటి అన్నప్రసాదం చేస్తున్నారా, లేకపోతే టీం మెంబర్స్ ఓ టైంలో భక్తులు కూడా లేరు అంటే భక్తులు మేము చాలా మంది కొంతమంది అడుగుతాం, ఎవరో ఒకరు ముందుకు వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరు లేకుండా మాకు ఎప్పటికీ మేము చేస్తాం, కొంతమంది ఎవరు లేకుండా రెగ్యులర్గా వస్తుంటారు కదా, మేము వాళ్ళని చాలా మంది పాత వాళ్ళను ఇంతకుముందు చేసిన వాళ్ళను కొంతమంది కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఆ విధంగా ఎవరో ఒకరు ఆ యొక్క యూటిలైజ్ చేసుకుంటాం. మేము చేస్తామని ఆఖరి ఎవరు లేకుండా కొంతమంది మామూలుగా మీరు చేయండి, మీకు తోచినంత కట్టండి, దాని కార్యక్రమాన్ని కొనసాగుతాం. కొంతమంది అమౌంట్ కట్టి రాలేని పరిస్థితులు ఉంటుంది. ఎవరినో ఒకరు కొంతమంది రిప్రజెంటేటివ్ పెట్టి వాళ్ళ ద్వారా మేము ఇక్కడ పూజలు జరిపించి అన్నదానం చేపిస్తాం. వాళ్ళ వాట్సాప్ ద్వారా వాళ్ళు ఇక్కడ పూజ జరిగినట్టు వాళ్ళ దాతలకు మేము మెసేజ్ పంపిస్తాం. ఆ విధంగా కూడా అన్నదాతలు ఇంతవరకు ఇక్కడ మేము దాదాపు ఈ కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు అన్నదాత లేరనే సమస్య లేదు. ఏదో విధంగా ఆ టైం ఎవరి ద్వారానో ఆయన సృష్టించుకుంటారు. ఆ విధంగా అన్నదానం నడుస్తుంది. బృహత్తరమైన కార్యక్రమాలు అంటే ప్రతి శివరాత్రికి దాదాపు 1,00,000 మంది వస్తారు మినిమంగా. శివరాత్రికి శ్రీశైలంలో ఎంత ఉంటుందో దాంట్లో ఒక 10% ఇక్కడ ఉంటారు. రూపాయల 10% ఇక్కడ ఉంటారు. విపరీతంగా మామూలు ఇక్కడ నుంచి రోడ్డు వరకు కార్లు, సైకిల్ మోటార్లు, వెహికల్స్, గుడారాలు పడతాయి, దుకాణాలు పడతాయి. ఒక 3 రోజులు జాతర అవుతాయి. మొదటి రోజు మామూలుగా ఇంకా మామూలుగా ఇది శివరాత్రి నాడు ఆ శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. మరుసటి రోజు సెకండ్ రోజు చోటు బండ్లు తిరుగుతూ ఉంటాయి. ఒక రోజు రెండవ రోజు రథోత్సవం. మొదటి రోజు శివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం, రెండవ రోజు రథోత్సవం, రథం అక్కడ పురోగైన వెళ్ళిపోయి ఇక్కడ వస్తారు. మూడవ రోజు శిఖరోత్సవం అంటే ఇప్పుడు బండ్లు లేవు కదా, కొన్ని బండ్లు ఏదో ఉదాహరణకు 5-6 కడతారు, మిగతా అన్ని ట్రాక్టర్లు, సైకిల్ మోటార్లు. మూడు రోజులు జాతర, దుకాణాలు పడతాయి. అప్పుడు ఎంతో మంది ఉపాధి కూడా కలుగుతుంది. ఇక్కడ జాతర కావడం ప్రతి సోమవారం ఇక్కడ రుద్రాభిషేకము, అన్నదానము, మరి భజన కంపల్సరీ ఉంటుంది. ప్రతి మాస శివరాత్రికి ప్రతి సంవత్సరం శివరాత్రి 3 రోజులు జాతర ఉత్సవాలు ఇవి ఖచ్చితంగా. వాళ్ళ కార్తీక మాసం అంతా శివుని మాసం కాబట్టి అభిషేకాలు నిరంతరంగా జరుగుతుంటాయి. ఉదయం 4 నుంచి పడితే రాత్రి దాదాపు 8 గంటల వరకు, దాదాపు 15-16 గంటలు నిరంతరంగా కార్తీక మాసం. మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం, ఇది గంగాపురం, ఇది ఆయన చెన్నకేశ్వర స్వామి మాసం, విష్ణు మాసం. ఈ విష్ణు మాసంలో అక్కడికి వచ్చిన వాళ్ళు, ఊరుకొండకు వచ్చిన వాళ్ళకంతా ఇక్కడ వస్తారు. మామూలుగా యావరేజ్గా శ్రావణ మాసంలో అభిషేకం జరుగుతుంది. కానీ కార్తీక మాసం విశేషమైన మాసం కాబట్టి నిరంతరంగా అభిషేకాలు జరుగుతాయి. ధన్యవాదాలు అయ్య గారు, మీ టైం మాకు కేటాయించినందుకు. ఇక్కడ మీనాంబరం టెంపుల్లో అయితే ఇక్కడ ఒక్కసారి మీరు ఈ టెంపుల్ కాడికి వస్తే మీకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఇక్కడ భక్తుల సహకారంతో ఇంత పెద్ద గుడి అయితే ఒకప్పుడు వేరే ఉండే, ఇక్కడ మంచిగా డెవలప్ అయింది. ప్రతి సోమవారం రోజు ఇక్కడ అన్నప్రసాదము, ఏ ఒక్క భక్తులు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా వాష్రూమ్స్ కానీ అన్ని వాటర్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ శివాలయము చాలా పురాతనమైనటువంటి శివాలయము. కాబట్టి మీరు భక్తితోటి రండి, మీకు కోరిన కోరికలు నెరవేర్చుకోండి. కానీ మీకు కూడా మన గుళ్ళు అనేటువంటి తెలియక ఇటువంటి అయ్యగారులు చాలా విషయాలు కొంతమంది చెప్పక, కొన్ని విషయాలు మనకు తెలియక, మనం అడగలేక, మనం కొన్ని విషయాలు మన ఇంటి దగ్గరనే వండుకుంటా ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఒకసారి మీరు ఇట్లాంటి గుళ్ళ కాడికి వచ్చి చూడండి, మీకు పవర్ఫుల్ గా మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీరు సంపద కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఒకసారి టెంపుల్ కాడికి వచ్చి చూసి మీరు కూడా ఎంతో కొంత ఇట్లాంటి టెంపుల్లను ఇంకా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి చాలా. కాబట్టి ఒకసారి దర్శనం చేసుకోండి. మీరు కూడా తోచిన సహాయం మీ కూడా ఈ గుడికి సహాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని లక్షల సంవత్సరాల నరమహారాజు చక్రవర్తి వారి భార్య పేరు సరుతి నరదమైంది. శని ప్రభావం చేత అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి ఇచ్చేసారు. తర్వాత నరమహారాజు చేపలు పెట్టారు. వారి భార్య సరుతి
నరదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేపముక్కలు కనిపించి ఉండే క్రమంలో ఆ చేపముక్కలు విభున ఆకాశంకి ఎత్తుకి సజీవమై మళ్ళీ అంబలం అంటే ఆకాశానికి ఎత్తుంది. అదే కొన్నేళ్ల తర్వాత ఔరంగజేబు కూడా ఆయన కూడా అనేక గంగాపురం ధ్వంసం చేసి ఇక్కడ మీనం అంబరిగా ఏది ఆయన కూడా ఇక్కడ రాజు ఇక్కడ వచ్చి చేపలు ఆకాశానికి ఎగిపోయింది అన్న సందర్భం ఉంది. తర్వాత ఇక్కడ శివలింగం అతి పెద్ద ఎత్తైన శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. బ్రహ్మసూత్రం అంటే కోటి దేవాలయాలు తిరిగితే ఎంత పుణ్యమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి 3 చుక్కలు నీళ్ళు పూస్తే అంతే పుణ్యం. కాబట్టి తర్వాత కోటి జన్మల తర్వాత శివారాధన చేస్తే ఎంత పుణ్యమో స్వామి మీద ఒక 3 చుక్కలు నీళ్ళు పోస్తే అంత పుణ్యం. కాబట్టి బ్రహ్మసూత్రము అక్కడ ఆ లింగం మీద 11 ఫీట్లు ఉంటుంది. లింగం లోపలికి 9 ఫీట్లు పైకి 2 ఫీట్లు. ఆ లింగం మీద సన్నని గీతలు ఉన్నాయి కదా, ఆ సన్నని గీతలు ఉన్న లింగం ఎందుకంటే లింగాలకు మాత్రమే ఆ సన్నని గీతలు కలిగిన లింగం ఉంటుంది. కాబట్టి ఆ బ్రహ్మసూత్రము నీరు వేది సోమసూత్రము ఈ భారతదేశంలో భర్తలందరూ భార్యమడిలో కట్టింది మంగళసూత్రం. కాబట్టి మత్తు దత్తు మత్తు ఈ 3 మంచిగా మనం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక. కాబట్టి ఈ యొక్క వసుంధర ఈ భూమి మీద మన భరతులు పాలించిన దేశం భారతదేశం. కాబట్టి ఈ పృథ్వీ మీద ఈ అవని మీద మరి యోగులు భోగులు సాధులు సత్పురుషులు అంశ సంభూతులు వరపుత్రులు గురుపుత్రులు అయోని సంభూతులు హఠయోగులు రాజయోగులు సిద్ధులు మహర్షులు ముముక్షులు నాగసాధువులు నాగ మరి భైరాగులు మరి పీఠాధిపతులు మఠాధిపతులు మరి యోగులు ఎంతో మంది మరి కారణ జన్ములు అయోని సంభూతులు మరి దత్తపుత్రులు వీళ్ళంతా కూడా ఋషులు. వీళ్ళంతా ఏం చెప్పారు? ధర్మం అనేది అగ్ని లాంటిది, పాపం అనేది పొట్టు లాంటిది, శాస్త్రం అనేది 1000 ముఖాలు లాంటిది. మన ధర్మం సనాతన ధర్మం అంటే ఈ ఆది అంటే అంతం లేనటువంటిది ఆది. కాబట్టి ఆది నుంచి ఈ యొక్క ప్రపంచం సృష్టి ఎప్పుడు ఏర్పడిందో అప్పుడే మన సనాతన ధర్మాలు ఏర్పడ్డాయి. సనాతన ధర్మాలను మనం గౌరవించడం మన ఊరు మన బడి మన గుడి అనే కార్యక్రమం ద్వారా మనము మరి ఇప్పుడు ఉంది మన ఊరు మన బడి ఉంది, దానికి మన గుడి కూడా పెట్టుకొని ఆ విధంగా మన దేవాలయం సనాతన ధర్మాల కన్నా మన ధార్మిక హిందూ దేవాలయంలో మనమే యథాశక్తి వృతాభక్తిగా మన గుళ్ళను మనమే పరిరక్షించుకుంటూ భావితరాలకు మనము నాంది కావాలి, భావితరాలకు మనము ఆదర్శంగా నిలవాలి. మన గుడులను మనం ప్రతి హిందూ బొట్టు పెట్టిన వాళ్ళ హిందూ ఆ హిందూ అనే వారు ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాలయాన్ని రక్షించుకుంటూ మనం సమసమాజ నిర్వహణకు తోడ్పాటు లోక కళ్యాణానికి మనము తోడ్పాటు కావాలని మనసా వాచ కర్మణ. మరి మీ టీవీ ఎటువంటి కదండి మాది కరాటే మల్లేష్ యూట్యూబ్ ఛానల్ కరాటే మన జడ్చల్ల వాస్తవం యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేకంగా మరి ఈ దేవాలయం యొక్క స్థల ప్రాశస్తాన్ని స్థల వైభవాన్ని లోక కళ్యాణానికి చాటు చెప్తూ మరి మీ టీవీ యాజమాన్యాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మా కమిటీ తరఫున మా భక్తుల తరఫున మరి ఆలయ అర్చకునిగా మరి ఇక్కడ సిబ్బంది తరఫున మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనసా వాచ కర్మణ మిమ్మల్ని అభినందిస్తున్నాను. జై బలో శ్రీ పరశువేశ్వర స్వామి భగవానికి జై. నమ పార్వతీ మహాదేవ్ శంభో శంకర్ సాంబశివ సదాశివ హర హర హర. ఇక్కడ ఉన్నటువంటి గుడి గురించే కానీ ఇక్కడ సనాతన ధర్మం గురించే కానీ ప్రతి ఒక్క విషయము మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇక్కడ అయ్యగారు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని మనకు ఎందుకులే మనకు తెలియదులే అని చెప్పేసి కొంతమంది చాలా మంది ఏమంటారు ఎందుకు సంబంధించిన వాళ్ళు అయితే దీని గురించి తెలుసుకోలేక అక్కడనే ఆగిపోతున్నారు. కాబట్టి ఒకసారి మీరు ఇక్కడ గుడి కాడికి వచ్చి చూడండి. ఈ గుడి విషయమే కాదు చాలా విషయాలు అయ్యగారి దగ్గర మీరు తెలుసుకోవచ్చు. మీకు అన్ని అర్థమయ్యే విధంగా పర్టికులర్ గా అర్థమయ్యే విధంగా మీకు చాలా విషయాలు చెప్తుంటాడు. కాబట్టి ఒక్కసారి మీకు సోమవారం అయినా సరే ఎప్పుడైనా సరే ఒకసారి దర్శనం చేసుకొని దర్శించి సేవించి భక్తులందరూ తరించవలసిందిగా ప్రార్థన. అది రాసాపల్లి మండలం ఉమ్మడి మండలంలో ఇప్పుడు ఊరుకోండి కొత్తగా మండలం అయింది. అది మండలానికి సంబంధించిన గ్రామం అది రాచాపల్లి. మీరు స్టార్టింగ్ మీరు ఎక్కడ వ్యవసాయం చేసుకుంటూ మేము గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను. నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ దేవాలయానికి వస్తుంది పోతుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరి పక్కనే ఆ ఊరికి వెళ్ళి వచ్చి ఎప్పుడు వీలైతే అప్పుడే మా అమ్మాయిని పడి కానీ మా అమ్మమ్మని పడి మా మామని పడి వస్తుంది చూసుకుంటుంది. అంటే ఎక్కువైనా చూడ అవసరం ఎన్ని భూమి మీద ఎన్ని వనమూలికలు ఉండే అన్ని వనమూలికల చెట్లు ఇక్కడ ఉండేదన్నది.
అట్లా అట్లా చాలా ప్రాచారిస్తామండి. ఇది కృతాయుగంలో పరశురాముడు స్థాపించిన శివలింగం అని శాస్త్రం చెప్తుంది. మనకు ఏదో వేరే అదే గ్రంథాలు చదువుతా పెద్ద వస్తుంది చెప్పింది చిన్నదే కానీ మనం చూడలేదు. శ్రీమన్నారాయణ మూర్తి అవతారాలు 10 అవతారాలు, దశావతారాలు. ఆ దశావతారాల్లో 6వ అవతారం పరశురాముడు, మత్స్యావతారము, కూర్మావతారం, వరాహావతారం, నరసింహ అవతారం. మీరు ఇక్కడ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను వచ్చి 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాల నుంచి దేవుడికి సేవ చేస్తున్నాను. నాకు చేసినందుకు నాకు పార్టిసిపేషన్ ఒక 10,000 రూపాయలు ఇస్తారు. గోపాల్ గారు, చైర్మన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, యాదయ్య గారు, తిరుపతి గారు నాకు ఒక ఉద్యోగం రిటైర్మెంట్ అయినా తర్వాత నేను చైర్మాస్ క్యాషియర్ చాలా ఏం చేసినాం. తర్వాత రిటైర్మెంట్ అయినా 2006లో సర్పంచ్ చేసినాం. మా ఎక్కడ సర్పంచ్? సొంత గ్రామం రాచలపల్లిలో చేసిన. ఆ తర్వాత ఇక్కడ ఎంతమంది పిల్లలు? నాకు 3 బిడ్డలే ఉంటాయి, కొడుకులు లేదు. ఇక దేవుడిని సేవ చేస్తాను. భజన కార్యక్రమానికి వస్తుంది, భజనకు వస్తుంటే నాకు ఈ అవకాశం ఇచ్చారు, మేనేజర్ ఛాన్స్ ఇచ్చింది. దేవుని సేవ చేసుకుంటూ చాలా కదా నాకు అయ్యగారు ఆ శివుని తర్వాత నాకు భోజనం ఛాయ్ అన్ని ప్రతి ఒక్కటి అయ్యగారు సమకూరుస్తున్నాం. మీరు ఇదంతా చెప్పిన తర్వాత నేను ఏమనుకుంటున్నా అంటే, మీరు ప్రతిరోజు శివుని కాడికి రావడం వల్ల, మీరు మీ మమ్మీ డాడీ తోటి శివుని కాడికి రావడం వల్ల ఆ శివుడే మిమ్మల్ని మీ భక్తిని మెచ్చి స్వయంగా పిలుచుకున్నాడని నా ఉద్దేశం నాకు అనిపించింది. నేను కూడా అదే నాకైతే మా గ్రామంలో శివాలయం కట్టించాను నా స్నేహితుల సాయం. అక్కడ మా 30 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుంటూ ఆ స్వామి సేవ చేసుకున్నందుకు ఆ స్వామి నాకు పంపించినట్టు 100% సామ్యం. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది శ్రీమైన కొట్టదట. కాబట్టి మనం శివుడు ఆజ్ఞ లేనిది గుడి కూడా కాల్గట్టలేదు. అట్లాంటిది మీరు ఆ రకంగా చేసుకున్నందుకు అప్పట్లో శివుడు చేసిన సేవలు శివుడే మెచ్చి మిమ్మల్ని దగ్గరగా ఎక్కడ పోద్దు అన్నట్టుగా ముందరనే పెట్టుకున్నాడు. ఎక్కువ ధన్యమైంది అనుకోవాలి. మంచిగా నరసింహగారు రావడం కారణం ఫస్ట్ స్టార్టింగ్ అంటే బండారు లక్ష్మి అని రాచారపల్లి, ఆయన నాకు బాగా చూసి నాకు పెద్ద మనిషి అన్న, మా ఊళ్ళో కూడా ఒక మనిషి ఉన్నాడు నరసింహగౌడ్ సర్పంచ్ అని చెప్పడం జరిగింది. భజన టీం శృంగేరి ఆయన కూడా రమ్మనంటే స్టార్టింగ్ లో భజన దాంట్లో పరిచయం నాకు సార్. ఆ తర్వాత కూర్చున్నాక అయ్యారు అందరు పరిచయం. ఇక్కడ చిన్న జాబ్ చేయడం జరుగుతుంది. మా అందరు కూడా పెద్ద మనిషి లేకున్నాడు ఆయన. మాకు సేవా కార్యక్రమం బాగానే అనిపిస్తున్నాడు. ఎవరు లేకపోయినా ఊడ్చుకోవడం చేసిన అంతా బాగానే ఉంది. ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఉంటేనే ఈరోజు మీరు ఈ శివుడి ముందర ఉంటారు. అయితే ఇక్కడ శివుడు అంటే చాలా మంది తెలియదు. ఈ శివుడు అంటే కదిలే వస్తువు, చైతన్యం. శవం అంటే పెళ్లి. మనందరం పుట్టడము, పెళ్లి చేసుకోవడం, శవం. 3 బ్రహ్మ విష్ణు కృష్ణ, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. అంటే ఫ్యాక్టరీలలో సైరన్ ఇస్తారు. 8 మూల 24 గంటలు 3 షిఫ్ట్లు ఉంటాయి ఫ్యాక్టరీలలో. తర్వాత ఈ శివుడు అంటే ఏంటంటే చాలా మంది తెలియదు. కదిలే వస్తువ, చైతన్యం. కాబట్టి శివుడు శ్మశానంలో ఉండేవాడు ఒకటి. ఆయనకు అభిషేక ప్రియుడు శివుడు, అలంకార ప్రియుడు కాదు, కేవలం అభిషేక ప్రియుడు. మరి గరళకంఠుడు, మరి శివుడాజ్ఞ శివైన కథలు 3 సాగతం. మరి ఈశ అంటే కోరిక లేని పదార్థం. ఈశ అంటే కోరిక లేని పదార్థం. శివుడు బోలాశివుడు. ఎవరికంటే 1000 లక్షల ఏళ్ళు మరి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వాలి అలాంటి లక్షల ఏళ్ళు బలమైన తపస్సుడు. వాళ్ళే కాదు, ఎటువంటి జంతువు అయినా మనిషి అయినా ఎవరు తపస్సు చేసినా శివుడు వెనలాంటి మనిషి. అందరికీ యుగ యుగాల నుంచి ఆయన వరాలు ఇచ్చు. ఆఖరి భస్మాసుడు కూడా వరం ఇచ్చు. కాబట్టి శివతత్వం చాలా అన్ని అదే పరబ్రహ్మతత్వమే శివతత్వం, శివతత్వమే పరబ్రహ్మతత్వం. అయితే ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఈ యొక్క మానవ జీవితం సమస్యల వల్ల టెన్షన్స్, మెకానికల్, డబ్బుతో ఆర్థిక వ్యవస్థ, మనిషి యొక్క జీవన విధానం డబ్బుతో ముడిపడి ఉంది. కాబట్టి చాలా మంది ఇక్కడ గుడికి వస్తుంటారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, తొందరగా కొంతమంది వాళ్ళు ఈ యొక్క అంతరార్థం తెలియదు. ఇదంతా ప్రశాంతమైన స్థలం, అక్కడ వ్యాపకాలు, సంసార బంధాలు. ఆ విధంగా ఎక్కువ మటుకు వాళ్ళందరూ కూడా ఇక్కడ ధ్యాన శిబిరాలు పెడతారు. ధ్యానం అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియ, శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానం ఇప్పటికీ ఇక్కడ చాలా మంది సోమవారం నాడు సాయంత్రం ధ్యానం చేస్తుండ్రు. మరి చేస్తున్నారు చాలా మంది. సోమవారం సాయంత్రము రాత్రి పూజ అయిపోయిన ధ్యానం చేస్తుంది. అయితే ధ్యానం అంటే ముఖ్యంగా శ్వాస మీద ధ్యాస. మరి ఆత్మ హోమం,
సున్నితం, సూక్ష్మం, వేగం, అద్దం, రాడు లాంటి, ఉక్కు లాంటి. అంటే మనము సపోజ్ విజయవాడలో మన నాయన ఉండంటే మా నాయన ఇలా ఉంటాడంటే రైలు విమానం కన్నా ఆత్మ ఎక్కువ స్పీడ్గా ప్రయాణం చేయగలరు. ఇది వాస్తవం. కాబట్టి ఇక్కడ కర్ణాటకలో మీ మామ ఎట్లా ఉంటాడు అంటే ఇట్లా గంట మూసుకొని గంట తెరిచే లోపల మీ మామని నీవు ఆత్మ చూసి రాగలుగుతావు. అంటే రైలు విమానం కన్నా ఎక్కువ స్పీడ్గా జట్టు ప్రయాణం చేయగలది ఏంటంటే ఆత్మని. కాబట్టి ఆత్మ అనేది ఒక చిన్న ఒక రాయి, గులిక రాయి. పరమాత్మ అనంతం, అంతులేనిది అనంతం, రెండు ఘనపరిమాణమే. కాకపోతే మరి ఆత్మ అనేది ఒక మనిషికి పరిమితం, పరమాత్మ సృష్టి మొత్తం పరమాత్మ. ఎప్పుడైనా సరే మనం ఏం మానవ అంటే ఇక జన్మ మానవ, మనిషి అంటే MONEY, మన అంటే డబ్బు, SHC అంటే స్త్రీ, ఆమె. కాబట్టి మనం చివరిగా ఈ మానవ ఇక జన్మ మానవ, మనం ఆత్మ పరమాత్మ లోపల ఐక్యం చేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. స్వామి ఈ జన్మ ఇచ్చాము, గత జన్మలో నేను ఏం పాపం చేసినో నాకు తెలియదు, ఈ జన్మలో నేను ఏం పాపం చేసినో తెలిసి తెలియక అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో మరి ఏం పాపం చేసినామో నాకు తెలియదు. కాబట్టి ఇక జన్మ లేకుండా చేయాలి అని ప్రతి సెకండ్ మనం పరమాత్మను వేడుకోవాలి. పరమాత్మను ఆయన లోపల ఐక్యమయ్యేందుకు ప్రయత్నం చేయాలి. ఆచరణ ద్వారా, కేవలం మాటలకే పరిమితం కాదు, కార్యాచరణ. ఆచరణ ద్వారా అంటే దాన ధర్మాలు చేయాలి. పంచాంగంలో ఏముంది? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే తస్యాంతి దానం, ధర్మం, జపం, హోమం, ఔషధం. యజ్ఞయాగాది కర్తల ద్వారా కొన్ని పూజల ద్వారా మనము కృతాయుగంలో 4 భాగాలు, త్రేతాయుగంలో 3 భాగాలు, ద్వాపరంలో 2 భాగాలు ధర్మం, కలియుగంలో ఆరంభంలో 3 భాగాలు, తర్వాత 1 భాగం అధర్మం. ఇప్పుడు చాలా అధర్మం. కాబట్టి దానికి ఉపశమనం కావాలంటే మనం దానం, ధర్మం, జపం, హోమం, ఔషధం, యజ్ఞయాగాది కర్తల ద్వారా, పూజల ద్వారా, జపతపాల ద్వారా మనము మన ఆత్మను మన పరమాత్మ లోపల ఐక్యం చేసుకునేందుకు ప్రయత్నం చేసి పునీతులం కావాలి. మరి ఆనాడు శ్రీరాముడు దండకారణ్యంలో నడిచేటప్పుడు ఆయన బాలను దూరి రౌడీసుకి మరి అహల్యను స్త్రీని నాతిగా మార్చిండా లేదా? మరి శబరికి ఆమెకు ఎంగిలి పండు తిని మరి ఆమెకు మోక్షం కలిగించాడు. తర్వాత భూమికి మోక్షం కలిగించాడు. రాక్షసుని చేతరాత్ర తీసాడు. పితృవాక్య పరిపాలన మినిస్టర్షిప్ వదిలి అరణ్యాన్ని పోయింది. మరి భరతునికి పాదాలు ఆ విధంగా పాదరక్షణ ఇచ్చింది. మరి ఆ 14 ఏళ్ళు అయిన తర్వాతనే రామరాజ్యం ఏర్పడింది. అక్కడ పట్టాభిషేకం చేసుకోవాలి, కానీ ఎంబడే రాలే. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి మనం కూడా సోమసుధ లాగా, రజనీకాంత్ లాగా, సత్యహరిచంద్ర లాగా, రాముడు లాగా, 33 కోట్ల దేవతల లాగా, స్వాతంత్ర సమరయోధుల లాగా, వివేకానంద స్వామి లాగా, రమణ మహర్షి లాగా, రామకృష్ణ పరమహంస లాగా. మంచితనం ఇంటి పేరు మానవత్వం, మొదటి పేరు. మనిషికి నానే మనుషులు 4 ఉండాలి. ఆ 4 కోసం ఆరాటం, పోరాటం. మన లక్ష్యం, గమ్యం, స్పిరిట్, ఏం, జీవిత పరమాది, గోల్ అండ్ గోల్. అటువైపు రీచ్ అవ్వాలి. కార్పొరేట్ వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియంలో మనం చదువుతున్నాం. యూ గుడ్, ఐఎమ్ గుడ్, అవర్ గుడ్, టీమ్ వర్క్, నెట్వర్క్, ప్రాజెక్ట్ వర్క్, గ్రోత్, స్కిల్, వర్త్, టాలెంట్. స్కిల్ అంటే ప్రపంచీకరణ, ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్, సన్సెక్స్, అప్డేట్. దాని ప్రకారంగా మనం జనజీవన స్రవంతిలో కలిసిపోయి అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదే పరమాత్మ. ప్రపంచం అన్ని జీవులలో అన్నింటిలో మనం దైవత్వం చూసుకోవాలి. అదే నిజమైన జీవిత పరమాత్మ. జైబులో పరశువేదీశ్వర భగవానికి జై. ముఖ్యంగా చైర్మన్ గారు, గోపాల్ గారు విధానం మంచి పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. జైబులో పరశువేదీశ్వర భగవాన్ శత సంవత్సరం దీర్ఘం ఆయు చిరంజీవ సుఖీ భవ. మీనాపురం అనే టెంపుల్ ఇక్కడ ఒక టీమ్ మెంబర్స్ తోటి, దాతల సహకారంతో ఎంతో డెవలప్ అయింది. ఇంకా చాలా మంది ఈ గుడికి వచ్చి దాతలు కూడా సహకరించాలి. వీళ్ళకు ఒక టీం మెంబర్స్ మీరు కూడా ఒక తోడు ఉండాలి. మన గుడిని మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.